హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లాస్య మహారుచులు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే ఎల్లమ్మ పట్నాలు, ఇంట్లో ఎల్లమ్మ పట్నాలు మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో, మా మామయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో. ఈ వ్లాగ్ వచ్చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎల్లమ్మ పట్నాలు వచ్చేసి 3 days ఫెస్టివల్ అండి. ఇది 3 days జరుగుతుంది ఈ పండుగ వచ్చేసి. ఫస్ట్ డే రోజు వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. వాళ్ళైతే ఇలా పీటను పుదించి అలంకరణ చేసుకొని ఇలా చేస్తుంటే మేమైతే అలంకరణ చేసాము. ఇలా అలంకరణ చేసిన తర్వాత పంతులు అయితే వస్తారు. పంతులు వచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తారు. ఆలోపు తను వచ్చేలోపు మేమైతే అన్నీ రెడీ చేసేసాం. ఇలా పీట పైన కూడా చాలామందికి తెలిసే ఉంటుంది, బియ్యం వేసి దానిపైన కుడుకలు, ఖర్జూరలు, పోకలు, విగ్రహం, కలుషం అన్నీ అయితే పెట్టుకుంటారు. మేమైతే ఇలానే చేసుకుంటాం. ఈ ఎల్లమ్మ పండుగ వచ్చేసి 3 days వర్క్ ఉంటుందండి మొత్తం. ఇది ఫస్ట్ డే. ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేసుకున్న తర్వాత పోషమ్మ బోనాలు ఉంటాయి. ఆ తర్వాత పంతులైతే వచ్చేసారు. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా ఫస్ట్ కలశం పూజ చేస్తారు, తర్వాత గణపతి పూజ చేస్తారు, తర్వాత విగ్రహం పూజ చేస్తారు. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత కథలు అయితే 5 కథలు స్టార్ట్ చేసేస్తారు పంతులు. ఇలా పూజ అయితే చేసుకున్న తర్వాత మిగిలిన పనులు అయితే చేసుకుంటారు. ఇలా పూజ అయితే జరుగుతూ ఉంది. మేమైతే అందరం ఇలా కూర్చొని ఉన్నాము. పూజ జరుగుతుంటే కథ వినుకుంటూ ఇలా అయితే జరిగింది. సత్యనారాయణ వ్రతం అయితే పంతులు అయితే పూజ చేస్తూ ఉన్నాడు. జగజానం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగీన ఉద్యానగమ్యం వందే విష్ణుం భవరం సర్వ లోకైకనాథం. ఓం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. గంగే చ యమునా గోదావరి సరస్వతి నర్మదా. అలా పూజ అయితే జరుగుతుంది. అలా పూజ జరుగుతుంటే ఇలా పిల్లలు అయితే తింటూ ఉన్నారు. లేట్ అయింది కాబట్టి 12 అవుతుంది టైం వచ్చేసి. అందుకే పిల్లలు అయితే తింటూ ఉన్నారు. చాలా బాగుంటుంది. బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. శుద్ధి చేసి ఉక్కు పెట్టి దాని మీద పీట పెట్టి ఒక తెల్లని వస్త్రం వేయలను. ఆ వస్త్రం మీద బియ్యం పోయవలను. ఆ బియ్యం మీద ఒక కలశం చెంబు పెట్టవలను. ఆ చెంబు మీద ఒక నూతన వస్త్రం పెట్టవలను. దాని మీద ఒక పంచామృతంతో స్వామిని అభిషేకం చేసి విగ్రహం పెట్టవలను. ఆ విగ్రహం లేని ఆ బ్రాహ్మణుడు వ్రతము చేయుచుండగా ఒక కట్టెలమ్ముకొని జీవించువాడు వచ్చి తన కట్టెల కావడి బయట పెట్టి లోపలికి పోయి ఆ సత్యనారాయణ స్వామి యొక్క 5 కథలు శ్రద్ధగా విని తీర్థ ప్రసాదం తీసుకొని భోజనం చేసిన తర్వాత, ఓ పంతులు గారు ఈ యొక్క వ్రతాన్ని ఏ వ్రతం అంటారు, ఈ వ్రతం చేస్తే ఏమి ఫలితం కలుగుతుందో దయతో నాకు తెలుపమని ఆ పేద బ్రాహ్మణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ పేద బ్రాహ్మణుడు ఇలా అంటాడు, ఓ ఈ కఠినం వాడ మహాజ్వాలాయ ధీమహి దండ చక్రం ప్రచోదయత్ మహాదేవాయ చ విద్మహే విష్ణుపతాయ చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయత్తు కాఛాయ విద్మహే వింధ్యాకుమారి ధీమహి తన్నో దుర్గా ప్రచోదయత్తు. ఓం శ్రీ మహాదేవాయ చ విద్మహే విష్ణుపతాయ చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయత్తు. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయత్. ఓం శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యం నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. పాటు మంగళారతి వాడండి. రేపల్లె వాడలోపలను నీ పాదా సేవకులమయ్యా రదా గోపాల ప్రీతి సేవకులమ్మ మనసార స్వామిని కొలసి హారకలీరమ్మ.
నారాయణ స్వామి నీరాజన సమృతం తేజోరాశిమహి ప్రోణక్తం సురేశ్వరం సత్యనారాయణ స్వామి దేవతాభ్య కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి ఇయం కాంతాయ కళ్యాణ విజయర్జయత్నం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కలసవిందాయ మహనీయాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళ యోగి పాప వచ్చేటట్టుది. ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హారతి అయితే ఇచ్చారు. ఇలా లాస్ట్లో ప్రదక్షిణ చేసి విగ్రహం అయితే కట్టారు. ఇప్పుడు ఆ తర్వాత ఇగో వియా ప్రసాద్ తీసుకో. అక్షింతలు పెట్టి అక్షింతలు పెట్టి దా ప్రసాద్ రాసి అంటే ఇస్తుందా. అలా పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత నేనైతే ప్రసాదం పెడుతున్నాను. మొక్కుకునే వాళ్ళు మొక్కుకొని కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉన్నారు. ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ డే రోజు మార్నింగ్ అయితే ఈ వ్లాగ్ అయితే పూజ అయితే అయిపోయింది. ఆ తర్వాత మొక్కుకుంటూ ప్రసాదం అయితే తింటున్నారు. ఇప్పుడైతే విగ్రహం కదిలిస్తున్నారు. పెద్ద గురుకులు తీసుకురావాలి. ఒక మూడు కావాలి. వేరే తీసుకోవాలి. ఇలా అందరూ తినేవాళ్ళు తిన్న తర్వాత కుమ్మరి వాళ్ళ ఇంటికి వచ్చి కుండలు బోనాలకైతే తీసుకురావడానికి వెళ్ళాము. తీసుకొని వస్తున్నాము. 2 పోచమ్మలు 2 ఎల్లమ్మలు, మొత్తం 2 పోచమ్మలకు 4 బోనాలు, 2 ఎల్లమ్మలకు 4 బోనాలు, మొత్తం 8 బోనాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇలా వచ్చిన తర్వాత గాజులు అయితే పెట్టుకుంటున్నారు. మొత్తం పెళ్ళిలాగానే ఎల్లమ్మ పట్నాలంటే చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆ తర్వాత ఇలాగైతే ప్రిపేర్ చేసాము. బోనాలు అయితే మేమైతే ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. బోనాలు అయితే ఆమె అయితే వాళ్ళ ఆ తర్వాత ఇలాగైతే మేమైతే బోనాలు అయితే రెడీ చేస్తున్నాము. ఇలా ఫస్ట్ కుండకి పిండి మన బియ్యం పిండిలో కొంచెం పసుపు వేసి పాలు వేసి ఇలా చేసిన తర్వాత పసుపు కుంకుమ బొట్లు అయితే అలంకరణ చేసుకోవాలి. ఒకరు పసుపు ఒకరు కుంకుమ ఇలా పెడితే తొందరగా అవుతుంది, ఆరుతాయి కాబట్టి ఇలాగైతే రెడీ చేస్తున్నాము. ఇలా అందరం కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది పని అయితే. మా అత్తమ్మలు మేము మా తోటి కోడలు మేమందరం అయితే చేస్తున్నాము. గాజులు అయితే వేసుకున్నాము అందరం. ముందే వేసుకున్న తర్వాత ఇలా చేసుకుంటున్నాం వర్క్ అయితే. ఇలా పైన చిన్నవి కుండలు కూడా ఉంటాయి, వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి, పుదించుకోవాలి. ఆ తర్వాత ఎల్లమ్మలకి పోచమ్మలకి ఒడిబియ్యం అండి. ఇవి ఒడిబియ్యం, గాజులు, కుంకుమ, పసుపు అన్నీ ఇవన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. తర్వాత బంతి పూలు కట్టుకోవాలి. కూరాడు ఇదైతే ఆమె పూజించేదైతే. లక్ష్మీదేవి పటవ, ఎల్లమ్మ పటవ ఇలా వర్క్ అయితే జరుగుతూ ఉంది. పండుగ రోజు చీరలు, నూనె అన్నీ ఇలా రెడీ చేసుకొని ఇవైతే జల్లకడవలు వాటర్ వేసుకొని దాంట్లో వేప కొమ్మలు వేసుకొని తీసుకొని అయితే వెళ్తాం మేమైతే. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బోనాలు అయితే ఇలా ప్రిపేర్ అయిపోయాయి. బియ్యం కింద బియ్యం పోసి దాంట్లో ఇలా బోనాలు అయితే పెట్టేసుకుంటాం మేము. ఇలా పెట్టిన తర్వాత రెడీ అయిపోయినాయి బోనాలు అయితే. దీపం అయితే వెలిగించిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది బోనాలు వ్యూ అయితే. మంగళారతులు అన్నీ రెడీ, మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. అన్నీ ఒకే దగ్గర పెడితే చాలా బాగుంది. చూసేయండి, వీడియో అయితే చాలా బాగుంటుంది.
ఇది బోనాలు అయితే చెల్లించుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా బయలుదేరి వచ్చి ఇలా అయితే చేస్తారు. ఎల్లమ్మ పట్నాల రోజు పుట్టకు చనిపోయటానికి ఇవన్నీ అయితే ఇలా రెడీ చేస్తారు. పుట్ట దగ్గరకు వచ్చిన తర్వాత పుట్ట దగ్గర చూసేయండి, చాలా బాగుంటుంది.
అలా అయితే పుట్ట దగ్గరికి అయితే వెళ్ళి వచ్చిన తర్వాత ఇదైతే ఈవినింగ్ అండి. మళ్ళీ పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట బంగారం తీసుకురావాలి. బోనం అయితే చేసుకొని వెళ్తారు. బోనం అయితే ప్రిపేర్ చేసి ఉంచారు. ఇలా అయితే బయలుళ్ళు మళ్ళీ ఇట్లా అమ్మవార్లను ఇలా అలంకరణ అయితే చేస్తారు. చేసిన తర్వాత బోనం అయితే తీసుకొని ఇప్పుడు పుట్ట దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడైతే చూపిస్తా, మీకైతే చూసేయండి. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే మర్చిపోకండి. చాలా సంవత్సరాలు గడిచిపోతుంది. పేట మార్గం వెళ్ళదు ప్రాణాలు. అప్పుడు ఆ శంకుడు ఏమంటుండే, ఏమిటి ఓ పార్వతమ్మ, ఈ మాట నేను కాదంటున్నా పార్వతి, మనం వేట మార్గం వెళ్దామంటున్నావు కదా. సరే పార్వతమ్మ, వేట మార్గం మనము వెళ్దాము అని నేగలక ఒక బంగారతం తయారు చేసుకొని వస్తా. పార్వతమ్మ కూర్చొని వెళ్ళిపో పార్వతమ్మ. శివశంకరుడు బంగారతం తయారు చేస్తుండు మాయమ్మ. బంగారీ రాధామేమో తయారు అయ్యా.
యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి సరేనా. ఇది పుట్ట దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదైతే 7 అంతరాల బోనము తీసుకొని వస్తారు. కుమ్మరోళ్ళ ఇంటి దగ్గర నుండి 7 అంతరాల బోనం అయితే తీసుకొని వెళ్తున్నారు. చూసేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఎల్లమ్మ బోనం అయితే అయిపోయింది. నెక్స్ట్ డే నైట్ అంతా గద్దె పట్నం వేసుకుంటారు. ఇలా పట్నం వేసుకొని బోనాలు అయితే తెచ్చిన బోనాలన్నీ ఇట్లయితే సమర్పయామి. బాసింగాలకు పాలు సమర్పయామి. రేణుకాపురం జ్యోతి మావునాలెల్లమ్మ ఇష్టవల్లకు బాసింగాలకు పాలు సమర్పయామి. పెరుగు సమర్పయామి. రేణుకాపురం జ్యోతి మావునాలెల్లమ్మ పుష్యమంటకు బాసింగాలకు పెరుగు సమర్పయామి. గంగాజలం సమర్పయామి. గంధర్వ దూరద్రములిత్యాపశానం కసర్పూర్ణానం దావో భక్తేశ్రీం ఆం శ్రీం నారాసురాజ్గా సిద్ధ గంభీర భక్తోత్తరకోటి భారతేజ ఆంజన్య సుకుతారస్య చతుర్గణాస బహుళాద పాపగుప్త సాయి కృష్ణాశ్రీ కైలాసవాసి నీలకేశవ అంబా భవానీ జగశ్వరేణ కాపుతో దీపావళిలమ్మ పుష్పమండలకు వాసింగాలకు పసుపు నడుముల సింగనవ ఎగిరి నడుమయా కచ్చిపన్నారని అలా పుట్ట బంగారం తెచ్చుకున్న తర్వాత ఇలా అయితే గద్దెనైతే ప్రిపేర్ చేసుకుంటారు. ఇలా అమ్మవారిని ఇంట్లో అయితే నిలబెట్టుకుంటారు. ఆ తర్వాత పెద్దపట్నం చిన్నపట్నం అని వేసుకొని ఇలా అయితే చేసేసుకుంటారు. ఎల్లమ్మ కళ్యాణం అయితే అవుతుంది, చూడండి. సప్పుడు సప్పుడు బాలమల్లు సప్పుడు 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 అంకే సప్పుడు సప్పుడు
సాకినా మేము కొత్తాం చిన్న కథలకి కొట్టింది మావురా ఎల్లమ్మ మరి కథలు రేణుకా ఎల్లమ్మ సన్నని కొట్టింది గుడ్లమంటుంది ఒక్కసారి తల్లి ఎలా తల్లి అటువంటి ఎల్లమ్మ మావురా ఎల్లమ్మ బోనం పెట్టుకుంది చక్కన బోనం పెట్టుకుంది బంగారంతో చెప్పి చుట్టపడ్డ పోయేటప్పుడు ఎవరు కావాలి చెప్పడం తెచ్చిపోతారు ఈ కత్తి కట్టుకుని ఇడగుచ్చుకుంటే అది పోయి ఇడగుచ్చుతే మరి కడుపులో దిగిపోతున్నది నాకు కదా అంటే నేను మా తండ్రితో గొడవపడి సత్య పొడం ఎంగిలైన పొడం అంటావా నాకు చూపి చూపి వచ్చింది ఏడుగురు కుమారు ఎక్కడ వెళ్ళిపోయారు ఏ రాజ్యం వెళ్ళిపోయారు ఏ దేశం వెళ్ళిపోయాడు మరి కొడుకులా లెక్కలు ఆడుకుని వేసుకొని వచ్చిపోయింది మాయమ్మ ఏం పేరు ఏం కొన్నారా మీరు పట్నం అయిపోయిన తర్వాత ఇదైతే గావు పట్టుట చూసేయండి.
ఇట్లా ఉండే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.